ఇంటోలతోని కొట్లాటలయ్యో అన్నదమ్ములతోని పంచాయతీ పెట్టుకోనో దోస్తుగాని కోసం లొల్లులు కొట్లాటలకు పోయో భూముల కాడ గెట్టు పంచాయతీలు అయితేనో ఇట్లా తీరు తప్పులు చేసి జైలుకు పోతుంటారు చాలా మంది. తప్పును బట్టి వాళ్ళకు ఏడాదా 2 ఏండ్ల 3 ఏండ్ల లేకుంటే జీవిత ఖైదు సుత పడుతుంటది. ఏండ్లక మనం జైల్లోనే ఉండాలి, వాళ్ళు వెట్టిందే తినాలి, చెప్పిందే చేయాలి. కానీ జైలున్నది ఖైదీలను శిక్షిస్తానికి కాదు, వాళ్ళను మారుస్తానికి. అగో గదే పని మన జైళ్ల శాఖ ముంగటేసుకుంటే మంచిగా అక్కెరకొస్తున్నది. జైలు ఖైదీలని చెప్పి పెట్రోల్ బంక్ చూపిస్తారేంది అంటారేమో. పెట్రోల్ కొట్టేటోళ్ళంతా ఖైదీలు, శిక్షలు కొస్సాకర్కొచ్చినోళ్ళు, కొందరు శిక్షలు అనుభవించి ఇడదలైనోళ్ళు. పట్నం చెంచల్ కూడా జైలు కాడ పెట్టిన గీ బంకుకు మస్తు గిరాకైతుంది. ఈడనే కాదు తెలంగాణ అంతటా జైళ్ల శాఖ నడిపిస్తున్న బంకులన్నీ లాభాల బాట ఉరుకుతున్నాయి. అయితే ఖైదీలు అనగానే పబ్లిక్ బుగులు పడుతుంటారు, కానీ గీ బంకులలో పనిచేస్తోళ్ళు అట్లా కాదు. సర్కార్ బంకు కాబట్టి కల్తీ లేని ఏక్ నెంబర్ పెట్రోల్ పోస్తారు. బండ్లు ఖరాబ్ కాకుండా ఎక్కువ మైలేజ్ వస్తుందని పబ్లిక్ లైన్లు కడుతుంటారన్నట్టు. 6 years నుంచి వస్తుంటా నేను ఇక్కడ రెగ్యులర్ పోపించుకుంటా. ఇక్కడ వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇస్తారు, అదొకటి పెట్రోల్ కరెక్ట్ ఉంటదన్న నమ్మకం తోటి. జైల్లో బుద్ధిగున్నోళ్లకు శిక్ష అయిపోయినోళ్లకు బంకుల్లా డ్యూటీ వేస్తారు. ఈడ 3 షిఫ్టుల్లా షిఫ్ట్ కు 20 మంది చొప్పున 60 మంది పనిచేస్తున్నారు. ఉత్తగేం కాదు లో, ఇళ్లకు జీతాలు సుతిస్తారు. ఒక్కొక్కలకు 15,000 కాంచెలి 18,000 ఇస్తారు. పోయిన నెల నుంచి 18,000 చేశారు సార్ 31 days కు. కాకపోతే జీతం 31 నాడు పడుతుంది సార్. బ్యాంకులో 1 తారీఖు వస్తుంది. కాక మొన్ననే ఇడదలైతే బయట ఏం పని చేసుకొని బతుకుతావని బంకులనే కొలువు పెట్టిచ్చిరట ఆఫీసర్లు. గీతీర్ల మంచిగా పని చూపించి బతుకు తెరువు చూపించినాక ఇక నేరాలు చేయాల్సిన పని మాకేముంటది అంటున్నారు. మాకు అమ్మ నాన్నగా ఉండి మాకు ముందుకు నడిపించి మాకు చేతున్న ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి మాకు ఏ నేరాలు చేసే అవసరం లేదు. మొదలు ఏడాదికి 50 కోట్ల బిజినెస్ అయితే ఇప్పుడు 100 కోట్ల నుంచి 120 కోట్ల మీదనే బిజినెస్ అవుతుందట. తక్కువ 4 కోట్ల ఆమ్దాన్ వస్తుందట జైళ్ల శాఖకు. గిరాయికి బగ్గైతుండే వరకు పక్కకు ఇంకో బంకు తెరుస్తున్నది జైళ్ల శాఖ. ఆడో 45 మందికి పని దొరుకుతుందట. దసరా పండుగకు చాలు చేస్తారట. ఒక్క పట్నంలోనే కాదు జిల్లాల సుత జైలు నడుపుతున్న బంకులతోని మస్తు ఫాయిదా అవుతుంది. ఖైదీల సుత తప్పు చేయాలన్న ఆలోచనే వస్తలేదంటే మంచిగా అక్కెరొస్తున్నట్టే.